పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని సంచార స్థితిని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అనే 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి యొక్క అధిపతి వచ్చి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధనపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి. పెట్టుబడులు, ఆకర్షణ, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన, సభల యందు, సమావేశాల యందు మాట్లాడే అవకాశం, రాజసన్మానం, గజ సన్మానం వీరు సొంతం కాబోతున్నాయి. అలాగా తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, ఆరోగ్యము, అన్నదమ్ములతో వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా మంచి కాలం. అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని. మీరు డబ్బులు ఇచ్చారా, తిరిగి రావు, తెచ్చుకున్నారా, సకాలం కన్నా వాళ్ళు ముందు అడిగి మీ స్థిరచరాస్తులను ఎలా తీసేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట మాడవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.